హిందూ పురాణాలలో ముఖ్యంగా బ్రహ్మాండ పురాణం మరియు స్కంద పురాణంలో విఘ్నేశ్వరుడు అంటే వినాయకుడు మరియు భార్గవరాముడు అంటే పరశురాముడు మధ్య జరిగిన భీకరమైన యుద్ధం గురించి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. వినాయకుడికి ఏకదంతుడు అనే పేరు రావడానికి ఈ ఘటనే ప్రధాన కారణం. 1. నేపథ్యం బ్యాక్గ్రౌండ్. పరశురాముడు శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారం. ఆయన పరమశివుని గొప్ప భక్తుడు మరియు శిష్యుడు. కార్తవీర్యార్జునుడిని మరియు దుష్ట క్షత్రియులను సంహరించిన తర్వాత తన విజయానికి కారణమైన తన గురువు పరశురాముడికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి మరియు ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి పరశురాముడు కైలాసానికి బయల్దేరుతాడు. అప్పటికే ఎన్నో యుద్ధాలు గెలిచిన పరశురాముడు కొంత గర్వంతో మరియు తన కోపిష్టి స్వభావంతో అంటే క్షత్రియ వీర్యం మరియు బ్రాహ్మణ తపస్సు కలయిక వల్ల ఉంటాడు. 2. ఘర్షణకు కారణం ద కాజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. పరశురాముడు కైలాసానికి చేరుకునే సమయానికి శివపార్వతులు తమ అంతఃపురంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. కొన్ని కథనాల ప్రకారం ఏకాంత చర్చలో ఉంటారు. లోపలికి ఎవ్వరినీ అనుమతించవద్దని శివువు తన కుమారుడైన వినాయకుడికి కఠినమైన ఆజ్ఞ జారీ చేస్తాడు. తండ్రి ఆజ్ఞను శిరసావహించి వినాయకుడు ద్వారం వద్ద కాపల కాస్తూ ఉంటాడు. అదే సమయంలో పరశురాముడు అక్కడికి చేరుకొని నేరుగా లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. 3. వాగ్వాదం ద ఆర్గ్యుమెంట్. వినాయకుడు పరశురాముడిని అడ్డుకొని మాతాపితరులు విశ్రాంతి తీసుకుంటున్నారు, ఇప్పుడు వారిని కలవడం కుదరదు, దయచేసి వేచి ఉండండి అని మర్యాదగా చెప్తాడు. పరశురాముడు తనను అడ్డుకోవడం చూసి కోపోద్రిక్తుడవుతాడు. నేను సాక్షాత్తు శివశిష్యుడను, పరశురాముడను, నన్ను కలుసుకోవడానికి నాకు ఎవరి అనుమతి అవసరం లేదు, నన్ను ఆపే ధైర్యం ఎవ్వరికీ లేదు, పక్కకు తప్పుకోబాలుడా అని గర్వంగా మాట్లాడతాడు. కాని వినాయకుడు తన పితృవాక్య పరిపాలన అంటే తండ్రి ఆజ్ఞను పాటించడం, ధర్మంలో స్థిరంగా ఉండి పరశురాముడిని అడుగు కూడా ముందుకు వేయనివ్వడు. 4. యుద్ధం ద బ్యాటిల్. మాటల యుద్ధం కాస్త భీకరమైన పోరాటానికి దారితీసింది. పరశురాముడు తన అపారమైన శక్తితో వినాయకుడిపై దాడి చేస్తాడు. కాని ప్రథమ పూజ్యుడైన గణేశుడు ఆ దాడులను చాలా సులభంగా తిప్పికొడతాడు. యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఒక దశలో వినాయకుడు కోపంతో తన తొండంతో పరశురాముడిని గట్టిగా పట్టుకొని గిరగిరా తిప్పి లోకాలన్నీ కనిపించేలా బలంగా విసిరికొడతాడు. పరశురాముడు నేలకూలి తీవ్రమైన అవమానానికి గురవుతాడు. 5. కీలక ఘట్టం ఏకదంతుడు ద క్లైమాక్స్. ఏకదంత. అవమాన భారంతో రగిలిపోయిన పరశురాముడు వివిక్షణ కోల్పోతాడు. సాక్షాత్తు పరమశివుడి తనకు వరంగా ప్రసాదించిన అత్యంత శక్తివంతమైన దివ్యాయుధం పరశువు అంటే డివైనాక్స్ గొడ్డలిను వినాయకుడిపైకి బలంగా విసురుతాడు. ఆ గొడ్డలి తన వైపు దూసుకొస్తున్నడు చూసిన వినాయకుడు వెంటనే దానిని గుర్తిస్తాడు. ఇది నా తండ్రి అయిన పరమశివుడిచ్చిన ఆయుధం, దీనిని నేను పూర్తిగా ప్రతిఘటిస్తే నా తండ్రి శక్తిని అవమానించినట్లవుతుంది, పితరుల ఆయుధానికి గౌరవమివ్వాలి అని ఆలోచిస్తాడు. అందుకే ఆ గొడ్డలి దెబ్బను తప్పించుకుండా తన దంతంతో దానిని స్వీకరిస్తాడు. శివుని ఆయుధం యొక్క శక్తి వల్ల వినాయకుడి ఎడమవైపు దంతం ముక్కలై కింద పడిపోతుంది. మరొక కథనాని ప్రకారం కుడి దంతమని కూడా ఉంది. 6. పర్యవసానం ద ఆఫ్టర్మ్యాథ్. గొడ్డలి దెబ్బకు వినాయకుడి దంతం విరిగి రక్తం కారడం చూసిన జగన్మాత పార్వతీదేవి తీవ్రమైన ఆగ్రహంలో లోనవుతుంది. ఆమె ఉగ్రరూపం ధాలించి పరశురాముడిని భస్మం చేయడానికి సిద్ధమవుతుంది. నా చిన్ని బాలుడిపై ఆయుధం ప్రయోగిస్తావా అని మండిపడుతుంది. పరశురాముడు తాను చేసిన తప్పును తెలుసుకొని భయంతో వణికిపోతాడు. 7. ముగింపు మరియు శాంతి కన్క్లూజన్ అండ్ రీకన్సిలియేషన్. శివుడు జోక్యం చేసుకుని పార్వతీదేవిని శాంతపరుస్తాడు. ఇదంతా దైవ నిర్ణయం ప్రకారమే జరిగింది. వినాయకుడికి ఏకదంతుడిగా పేరు ప్రఖ్యాతులు రావాల్సి ఉంది అని వివరిస్తాడు. పరశురాముడు కన్నీళ్లతో పార్వతీ పరమేశ్వరుల కాళ్లపై పడి క్షమించమని వేడుకుంటాడు. వినాయకుడికి సాష్టాంగ నమస్కారం చేసి తన అహంకారాన్ని మన్నించమని కోరుతాడు. విఘ్నేశ్వరుడు తన ఉదార స్వభావంతో పరశురాముడిని క్షమిస్తాడు. పరశురాముడు వినాయకుడిని స్తుతిస్తూ, ఇప్పటి నుండి నీవు ఏకదంతుడు అనే పేరుతో ముల్లోకాలలో పూజలందుకుంటావు, నీ విరిగిన దంతం జ్ఞానానికి చిహ్నంగా నిలుస్తుంది అని ఆశీర్వదిస్తాడు. ఈ కథ యొక్క అంతరార్థం మారల్ ఆఫ్ ద స్టోరీ. ఈ కథ కేవలం యుద్ధమే కాదు, 2 గొప్ప ధర్మాల మధ్య జరిగిన సంఘర్షణ. 1. వినాయకుడు పితృవాక్య పరిపాలన మరియు కర్తవ్యనిష్ఠ డ్యూటీ. 2. పరశురాముడు గురుభక్తి మరియు అహంకారం డెవోషన్ అండ్ ఆరోగెన్స్.
చివరికి వినాయకుడు తన తండ్రి ఆయుధానికి గౌరవమివ్వడం ద్వారా భక్తి మరియు వినయం యొక్క గొప్పతనాన్ని చాటాడు. ఈ సంఘటన ద్వారానే వినాయకుడు వ్యాసుడు చెబుతుండగా మహాభారతాన్ని తన విరిగిన దంతంతోనే రాశాడని పురాణాలు చెబుతున్నాయి.